తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి సునీత పాల్గొని పన్నుల చెల్లింపుపై అవగాహన కల్పించారు. స్థానిక బోసురోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పట్టణ ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వివిధ వ్యాపార వాణిజ్య వర్గాల వారితో పాటు పట్టణ ప్రముఖులు ఉద్యోగస్తులు సమావేశంలో పాల్గొని పన్ను చెల్లింపుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఇన్కమ్ ట్యాక్స్ గుంటూరు రేంజ్ అడిషనల్ కమిషనర్ ఓఎన్ సుప్రియారావు, తెనాలి ఆదాయ పన్ను అధికారి జేజీఎస్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్ను చెల్లింపులకు సంబంధించి పలు విషయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు రావూరి సుబ్బారావు, గుండా రామకోటేశ్వరరావు, ఉప్పల వరదరాజులు తదితరులు పర్యవేక్షించారు. సమావేశంలో ప్రముఖ వ్యాపారస్తులు, వైద్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Department is sleeping or department does not know what you are doing. So that is one thing. The second thing which we have noticed, which I feel is an alarming feature, is a lot of people are making claims of wrongful deductions. For example, mostly this is done by the salaried people. For example, there is a person who has his salary income of about 1.5 crores, a corporate person. And he gives a donation to a political party of 1 crore 40 lakhs and claims deduction of 1 crore 40 lakhs under 80 GGC. ఏముందిలే అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా మీ ఆడిటర్ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోమని తెలియజేశారు. అలాగే మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీస్ అమ్మిన కంప్లీట్ డేటా రిజిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా మీ పాన్ నెంబరు ఉన్న పోర్టల్లో మీకు డిస్ప్లే వస్తుంది. కాబట్టి మీరు ఆడిటర్ గారికి చెప్పడం మర్చిపోయినా దాని ఇబ్బందులు పడేది భవిష్యత్తులో మీరే. మేము ఎవరిని ఎటువంటి ఇబ్బందులకి గురి కాని వాళ్ళని కోరుకోము. మేము ఇప్పుడు మీకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశానికి మేము వాలంటరీగా వచ్చాము. కానీ మీరు మమ్మల్ని ఆహ్వానించి ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని సభాముఖంగా తెలియజేశారు. అలాగే వాలంటరీ కంప్లైంట్స్ అంటే మీకుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ కానీ, మీ ఫారెన్ ట్రావెల్స్ అలా కొన్ని. ఇప్పుడు మనం ఏమి చేయాలి, ఏమి తెలుసుకోవాలి, ఈ అవగాహన సదస్సులో మనం దేని గురించి తెలుసుకోవాలి అనే విషయాల మీద మీకు కొన్ని మెయిన్ రీసెంట్గా అమెండ్మెంట్స్, ఫైనాన్స్ యాక్ట్ 2024లో వచ్చినటువంటి కొన్ని అమెండ్మెంట్స్, ముఖ్యంగా మన బిజినెస్ కమ్యూనిటీకి అవసరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్స్, ఏ సెక్షన్ ఎటువంటి వ్యాపారస్తులు ఏ సెక్షన్ కింద కవర్ అవుతున్నారు, వారికి ఏ లిమిట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కంప్లైంట్స్ చేయాలి అనేది మీ యొక్క విలువైన సమయాన్ని ఈరోజు తీసుకొని మీకు అవగాహన కల్పించాలి అనేది ఆదాయ పన్ను విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం.